జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘ శాంతమును ధరించుకొనిడి. దేవుని స్తోత్రం కలుగును గాక. వస్త్రాలు ధరించుకుంటే సరిపోదండి, మనలో జాలి కలిగిన మనస్సు ఉండాలి. మన పక్కవారిని మనం ప్రేమించగలిగే హృదయము, కనికరించే హృదయము, వారి బాధల్లో ఉన్నప్పుడు వారిని ప్రేమించగలిగే హృదయము, వాళ్ళని పరామర్శించే హృదయము కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తన పినతండ్రి కుమార్తె ఎస్తేరు, తన తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఆమెను దత్తత తీసుకున్నాడేమో, సొంత కుమార్తెగా స్వీకరించాడంట. ఎందుకులే, వారి తల్లిదండ్రులు చనిపోయారు కదా, నువ్వు ఎలా బతుకుతావు బతుకు, నాకు సంబంధం లేదు, నాకే నా సంసారం ఉంది, నాకే నా పిల్లలు ఉన్నారు, వీరినే పెంచుకోలేకపోతున్నా, నిన్నెక్కడ పెంచుకుంటాను, నువ్వు ఎక్కడ ఎలాగ పడతావో పడు, ఎక్కడ పోతావో పో అని ఆ బిడ్డని గెంటి వేసాడండి. ఏం చేశాడు ఆయన? మొదటిగా ఏం చేశాడండి? ఎలా చేర్చుకున్నాడు? కుమార్తె